అందరికి ఇంకా నేను మా బాబు కలిసి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? చికెన్ షాప్ కా? నాకు భయం అవుతుంది కదా, నాకు భయం అవుతుంది కదా, నాకు భయం అవుతుంది నాన్న షాప్కి వెళ్ళడానికంటే. నేను వస్తా కదమ్మా, నేను ఉన్నా కదా అని చెప్పేసి ఇంకా ఆయన షాప్కి వస్తుండు. ఇంకా ఆయనకు 300 రూపీస్ మనీ పట్టుకుంటే నాకు బరువు అవుతుంది అని చెప్పేసి మనీ ఇచ్చిండు. చికెన్ షాప్లో నేను చికెన్ పట్టుకుంటే నీకు చికెన్ బరువు అవుతుందమ్మా అని చెప్పేసి ఆయన కవర్ పట్టుకుండు. ఒక 2 మినిట్స్ కూడా నడవలేదు, నాకు బరువు అవుతుంది అని చెప్పేసి మళ్ళీ నాకు కవర్ ఇచ్చేసిండు. ఇంకా పిల్లలకు లేట్ అయిపోతుందని ఇంకా రెడీగా వచ్చేసి ఫస్ట్ అయితే బగార్ రైస్ చేస్తున్నా. మా పాప బగార్ రైస్ అంటే ఎక్కువ ఇష్టం, ఇంకా ఆమె తొందరగా తినేస్తుంది అనేసి ఆమె కోసమని రైస్ చేసిన. అదేంటోనండి అసలు ఈరోజు ప్రతి సండే మా ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, మా తమ్ముడు, మా బావ, మా డాడీ, వాళ్ళు తీసుకొచ్చేది నాన్ వెజ్. సో ఈ వీక్ ఎవ్వరు లేరు, నేనే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్తున్నానని చూడలేక మా బాబు వచ్చేసిండు. ఇంకా నాకు కూడా తోడు ఉంటుంది కదా అని వాడిని తీసుకొని వెళ్ళిన. రైస్కి ఏసరు మసలేలోపు టైం వేస్ట్ కాకుండా చికెన్కి మసాలాలు ఇట్లా అన్నీ కలిపి పెట్టేస్తే అయిపోతుంది అనేసి సగం తీసేసిన. కేజీ చికెన్లో 1/2 కేజీ ఏమో చెల్లె ఫ్రై చేస్తా అని చెప్పింది. ఇంకా ఫ్రైకి ఒక 1/2 కేజీ తీసేసి ఇంకా 1/2 కేజీ నేను నీకోసం కలుపుతున్నాయి. ఈలోగానే సగం కలపక ముందే ఇంకా ఏసర వచ్చేసింది. ఇంకా రైస్ వేసిన తర్వాత సాల్ట్, ఉప్పు, కారాలు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ అన్నీ కలిపి మంచిగా కలిపి పెట్టేసుకుంటే ఒక అరగంట సేపు మంచిగా మసాలాలన్నీ దానికి పడితే టేస్ట్ బాగా వస్తుంది, గ్రేవీ మంచిగా వస్తుందని కలిపి పెట్టేసిన. సో 1/2 అవర్ తర్వాత ఇంకా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కర్రీకి తాలింపు వేసేస్తున్నా. మా చెల్లేమో అస్సలు ఆపలేకపోతుంది, పిల్లలు అస్సలు ఆగట్లేదు, వంట అవుతుంది. ఇంకా మా బాబాయ్ అయితే అయిందమ్మా, ఆకలి అవుతుంది అని నా వెంటే తిరుగుతున్నాడు. అరే ఆగునానా అని చెప్పినా కూడా అసలు వినట్లేదు. ఇంకా నాకు టెన్షన్ అవుతుంది, పిల్లలకు ఆకలిస్తుందంటే ఇంకా తొందరగా వంట కావాలి కదా అనేసి ఇంకా వంట చేస్తున్నాను. ఈరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ అసలు ఏమి కూడా చేయలేదు. వాళ్ళ పిల్లలు ఇద్దరు రాగిజావ తాగిర్రు. ఇంకా మా అత్తను మా చెల్లె ఛాయ్లా అప్పలు వేసుకొని తిన్నారు. మొన్న మా అమ్మ అప్పలు తెచ్చిండే, ఇంకా అవి వాళ్ళు తినేసిరు. నేను ఆ జావ తాగుదామంటే జావ అయిపోయింది, నేను ఛాయ్ తాగను. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంక అట్లనే ఉండిపోయినా. వాళ్ళకన్నా ఎక్కువ ఆకలి నాకు అవుతుంది. అసలు ఎంత ఆకలిస్తుందంటే ఫస్ట్ అన్నం తింటే బాగుండని అనిపించింది, కానీ ఇంకా పిల్లలు ఏమో చికెన్ అడుగుతారు కదా, వట్టి రైస్ ఏం తింటారా అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసమనే చికెన్ కర్రీ చేస్తున్నా. అంటే చికెన్ అయిపోక ముందుకి ఇంకా చెల్లె స్టవ్ ఖాళీ అయిపోయింది కదా, నేను చికెన్ ఫ్రై చేసేస్తాను. ఇంకా చెల్లి వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తుంది. నువ్వు రెస్ట్ తీసుకోవే, నేను చేస్తా తీ అంటే ఏం అవసరం లేదు, నేనే చేసుకుంటా బాగుంటుంది అని చెప్పేసి లాస్ట్ వీక్ కూడా ఆమెనే చేసింది అన్నట్ట, అప్పుడు బాగుందంట. సో ఇప్పుడు కూడా ఆమె చేస్తా అని చెప్పేసి చికెన్ ఫ్రై కూడా చేస్తుంది. లాస్ట్ వీక్ కూడా బాగానే ఉంది అని చెప్పాలంటే. చెల్లెకి వచ్చిన వంటలల్లో ఈ ఒక్క చికెన్ ఫ్రై ఒక్కటే మంచిగా చేస్తుంది, ఇంకా దానికి అసలు ఏ వంట కూడా రాదు, ఇది ఒక్కటే వచ్చు. అది ఎట్లా నేర్చుకుందో ఏమో తెలియదు, కానీ ఒక చికెన్ ఫ్రై మాత్రం మంచిగా చేస్తుంది. ఇప్పుడు మనం బాగుందన్నాం అనుకో, మా చెల్లె మొత్తం గాల్లో తేలాడుతుంది. ఒక 10 మినిట్స్ ఆగాలంట ఆనియన్స్ ఫ్రై అంతవరకు చెప్తుంది. ఇంకా ఆమె చికెన్ ఫ్రై ఎందుకో చాలా బాగుంది, కానీ అల్లం ఎల్లిగడ్డ పసుపు గిట్లా ఏమి వేయదు. ఫస్ట్ ఆనియన్స్ గిట్లా ఫ్రై అయినాక ఆ తర్వాత డైరెక్ట్ మామూలుగా చికెన్ వేస్తుంది. చికెన్లోంచి వచ్చి వాటర్ అన్నీ ఆవిరైపోయే టైంలో అప్పుడు కొంచెం పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్టు వేసినాక ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ అప్పుడు కారమును గరం మసాలాస్ అన్నీ వేసి లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేస్తుంది. మస్తు కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చి ఫ్లేవర్ తెలుస్తుంటుంది, సూపర్ టేస్ట్ కుదురుతుంది. ఇక్కడ ఇంకా నాకు కొంచెం ఆల్రెడీ చికెన్ గ్రేవీకి కొంచెం దగ్గర పడ్డది, కొంచెం కారం తక్కువ అనిపిస్తే ఇంకా కారం వేసేస్తున్నా. ఇంకా చెల్లేమో ఇది మేము ఇది చేస్తున్నాం, కానీ మా అత్తమ్మ ఇంకా చూడండి పిల్లలు మస్తు ఇబ్బంది పెట్టిరట. 2 పిల్లలు కలిసి మా అత్తని కొట్టిరట. వీళ్ళు కొట్టిరమ్మ మీ వంట ఏమో, కానీ నేను అసలు చూసుకోననే ఆ వంటుంది. అయిపోయిందిలే, ఇంకా ఒక పావు గంట అయితే అయిపోతుంది అనేసి ఇంకా మా చెల్లి అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే అక్కడ, ఇద్దరు మార్చుకుంటూ ఇంకా వంట చేయాల్సి వచ్చింది. ఆమె ఒక చికెన్ ఫ్రై చేసింది, బట్ ఆమె మస్తు టైం తీసుకుంది. రైస్ కూడా కలిపి అంటే రైస్ కోసం మా అత్త వైట్ రైస్ తినదు కాబట్టి బగార్ రైస్ తినదు ఆమె కోసమనే వైట్ రైస్కు బియ్యం కడిగి పెట్టేసిన. ఇంకా ఈ 2 స్టవ్ల మీద మొత్తం 2 ఉన్నాయి కదా, ఖాళీగా లేదు. ఇంకా కొంచెం ఖాళీ అయితే వైట్ రైస్ పెట్టేసేయాలి. ఆమె కూడా ఆకలేస్తుంది కదా, టిఫిన్ ఇట్లా ఏం చేయలేదు, పెద్ద మంచి ప్రాణం కదా, ఫస్ట్ వంట చేయాలని. ఇంకా చికెన్ కర్రీ అయిపోయింది. ఇంకా మా చెల్లెది కూడా చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్కి వచ్చింది. మా బాబు అప్పుడే వచ్చిండు. ఇంకా ఆయన వస్తూ ఏం చేసిండంటే ప్రాన్స్ తెచ్చిండు. బాబుకు లాస్ట్ వీక్ నుంచి ఫిష్ కావాలని అంటుండు. ఫస్ట్ టైం వండినాం లాస్ట్ వీక్, అంటే బాబు తినడమే ఫస్ట్ టైం తిన్నాడు. ఇంకా వాడికి ఊకే ఫిష్ కావాలని అంటుండని చెప్పేసి కాల్ చేసి చెప్పిన, ఇంకా నేను వచ్చేటప్పుడు తీసుకొస్తలే అని చెప్పేసి ఆయన తీసుకొచ్చిండు. ఇక్కడ మా చెల్లె చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, నా చికెన్ ఫ్రై చూడ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఇంకా టేస్ట్ మామూలుగా ఉండదని చెప్పేసి ఆమె ఫీల్ అయిపోతుంది.
ఇంకా అసలు ఏంటో అసలు ఈ వీక్ అయితే బాగా అలసటగా ఉంది. ఇంకా లాస్ట్ వీక్ మా మమ్మీ, డ్యాడీ అందరూ ఉన్నారు. ఇంటి నిండా అందరు మందున్నా ఏమనిపించలేదు గానీ, ఎందుకో చాలా అలసటగా అనిపించింది. ఇంకా మా చెల్లె చేసిన ఒక్క చికెన్ ఫ్రై కోసం గ్యాస్ స్టవ్ అంతా పెంట పెంట చేసింది. ఇంకా అది క్లీనింగ్ చేసుకో వంట చేస్తున్నా. లేదంటే తర్వాత మళ్ళీ అసలు పిల్లలు చేయనియ్యరు. నేను ఈరోజే స్టవ్ క్లీన్ చేసిన నైట్ మార్నింగే క్లీన్ చేసి వంట స్టార్ట్ చేసిన. మళ్ళీ స్టవ్ పైన అంతా పడేసింది. ఇంకా అంత నీట్‌గా చేయాల్సొచ్చింది. ఇంకా మా పాప చూడండి, వాడు మొన్న లాస్ట్ వీక్ మా బాబు స్విమ్మింగ్ నేర్చుకుంటా అంటే మా డ్యాడీ స్విమ్మింగ్ పూల్‌కి తీసుకెళ్ళిండు. ఇంకా దాంట్లో కూర్చొని ఆట ఆడుకుంటూ మంచిగా అవింది. మూందాలు పప్పులు తింటుంది. ఇంకా మా బావ ప్రాన్స్ తెచ్చిండని చెప్పిన కదా! ఇంకా దాని క్లీనింగు అవి తెచ్చిండు బానే తెచ్చిండు కానీ, ఇంకా వాటి నరాలు ఏవి తీయలేదు. దాంట్లో కొంచెం ఇంకా అవి తీయడానికి నరాలు తీయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. అంటే పైన నరం వచ్చేస్తుంది గానీ, కిందిది అంత ఈజీగా రావట్లేదు. పైదేమో ఫ్రీగా వచ్చేసింది. ఇంకా అవి కేజీ రొయ్యలు కాబట్టి చాలా టైం పట్టిందనేసి ఇంక నేను తీస్తుంటే మా చెల్లె చూడలేకొచ్చి, మా చెల్లె కూడా తీసింది. ఇంక ఇద్దరం కలిసి ఒక హాఫ్ ఎన్ అవర్ తీసేసినాం. అందుకే ఇంకా లేట్ అయిపోయిందసలు. ఇంకా మంచిగా దానికి సాల్ట్, ఉప్పు కలిపి ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ప్రాసెస్ ఎప్పుడైనా నెక్స్ట్ వ్లాగ్ దానికోసం సెపరేట్ వీడియో తీస్తా. కానీ బాగా కుదురుతదసలు. నేనెప్పుడు చేసినా ఈ ప్రాసెస్‌లోనే చేస్తా. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఓన్లీ ఆయిలేసుకొని ఫస్ట్ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఉప్పు, పసుపేసిన దాంట్లో ప్రాన్స్ ఏసి వేయించుకోవాలి. అదొక 50, 60% ఉడికినంక తీయాలి. లేకపోతే గట్టిగా అయితాయి రొయ్యలు. అంటే అంత క్రిస్పీగా వచ్చేస్తాయి. అందుకోసమని తీసేసేయాలి. ఆ తర్వాత తీసిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అవి ఏసుకున్నాక అవి ఫ్రై అయినంక టమాటా ప్యూరీ ఎయాలి. తర్వాత మనం మసాలాలుంటాయి గదా! గరం మసాలా, కారం పొడి, ఉప్పు, ఫిష్ ఫ్రై మసాలా అవేసేసుకొని అవి ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్‌లో మళ్ళీ మనము ప్రాన్స్ ఎయాలి. అవి ఏసిన తర్వాత ఆహ్, కొంచెం వాటర్ అవసరం అనుకుంటే కొంచెం వాటరేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు ఉడకబెట్టాలి. సిమ్‌లో ఉడికితేనే ఫిష్ చాలా బావుంటది. ఇంకా తర్వాత అన్ని వంటలయిపోయినాకన్నాక అరే! మా అత్త ఇవేవి వంటలు ఆమె చికెను తినదు, మటన్ లేదు తీసుకురాలేదు, ఫిష్ అంటే ప్రాన్స్ తినదు. ఇంకా ఆమె కోసమని ఎగ్స్ తీసుకొచ్చి ఇంకా అప్పటికప్పుడు ఎగ్స్ ఫ్రై చేశాను. ఏదేమైనా 1:30 వరకు లాస్ట్ వంట. ఆ తర్వాత ఎన్ని వంటలున్నా నేను వంట చేయను. ఇంకా లాస్ట్ డెడ్‌లైన్ పెట్టుకున్నా. 1:30 లోపు మామూలుగా ఎగ్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రసం అందుకోసమే రసం గిట్ల ఏం చేయలేదు. చాలా ఆకలేస్తుంది. ఇంకా చేసే ఓపిక అస్సలు లేదు. ఇంక మా చెల్లి అన్నీ తీసుకుపోయి హాల్‌లో కింద చక్కగా పెట్టేసింది. ఇంకా మా బాబు చెప్తుండు, "అమ్మ నేను కూడా నీలాగా చెప్తా ఇది చికెను, ఇది మటను, ఇది." ఇంకా వాడికి అవన్నీ పలకడానికే రాదు గానీ అవన్నీ అంటా ఉండు. ఇంకా అయిపోయినంక మా బావ ఫ్రెష్ అయ్యి ఇంకా ఆయన ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తున్నాం. ఇంక అందరం కలిసి ఒకేసారి తింటే బావుంటది కదా! అనేసి కూర్చున్నాం. ఇంక మా బావ రాంగానే ఇంక అందరికి వడ్డిస్తున్నా. పిల్లలేమో ఇంక పెట్టమ్మా పెట్టు అని బాబు అంటుండనేసి ఇంక ఫస్ట్ వాడి కోసం పెట్టేసిన. వాడికి రైస్ ఏసినంక ప్రాన్స్ కావాలని చెప్పిండు. ఏసినంక వాడు ఒక్క ముద్ద గూడా తినలేదు. ఫస్ట్ ఒక ముద్దకు పెట్టుకున్నాడు తిన్నాడు. ఇంక మా పాప గూడా అంతే. ఆమె పెద్ద ఫోర్స్‌కి పెట్టుకొని తిన్నది గానీ అది ఏమి తినదు. ఊరికే ప్లేట్‌లో అందరు తింటున్నారని చూడ్డానికి ఎంత బుద్ధిమంతురాల్లాగా కనిపిస్తుందో. అన్ని అల్లరి పనులే చేస్తారు. ఒక ఇంత 10 నిమిషాలు కూడా నన్నసలు కూర్చొనియ్యరు. ఇంక మా చెల్లేమో ఫస్ట్ నా చికెన్ ఫ్రైతో టేస్ట్ చేసిన తర్వాతనే నేను ఏదైనా తింటా అని చెప్పింది. ఇంక మా అత్తకి ఎగ్ ఫ్రై చేసి ఇచ్చేసా. ఇంక అందరం తింటున్నాము. నేనైతే ఫస్ట్ కొంచెం ఎగ్ ఫ్రై చేసుకున్నా. తర్వాత చికెన్ ఫ్రై మా చెల్లె చికెన్ ఫ్రై టేస్ట్ చేయలేదనుకో తెగ ఫీల్ అయిపోతది. నేనసలు చికెన్ ఎక్కువ తినను గానీ, ఇంక ఆమె కోసమైనా కొంచెం ఏసుకొని టేస్ట్ చేసినా. కానీ చాలా బా చేసింది. చాలా బాగా కుదిరింది. చికెన్ కర్రీ గూడా బావుంది. అన్ని వంటలు చాలా బావున్నాయి. తినేసరికి మాత్రం 2:30 కంప్లీట్ అయింది. ఇంకా లంచ్ అయిపోయినంక ఇంక వాళ్ళు వెళ్లి పడుకున్నారు. ఇంకా నా తర్వాత ఇవి అయిపోంగానే అయిపోయింది. ఆ తర్వాత వంటగదంతా క్లీనింగు. అన్ని అంట్లన్నీ కడిగేసరికి మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్‌కి ఎక్కువ టైం పట్టేసింది. ఇంక మా చెల్లె చూడండి సూపర్ ఉందంటుంది. ఎందుకంటే ఆమె చికెన్ ఫ్రై కదా! బానే ఉంటది. మా బావ తినమని చెప్తుంటే లేదు ఫస్ట్ పాపకి తినిపిస్తా. ఆమె అస్సలు తినట్లేదు. ఆమె విండోలో నుంచెల్లి చూసుకుంటూ ఆడుకుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.